హాయ్ అండి. ఈరోజు మనం ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా, షార్ట్గా చెప్పాలంటే STPI, వాళ్ళు రిలీజ్ చేసిన జాబ్స్ ఇవి. దీని డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చూసేద్దాం. ఓకే, ముందుగా అసలు ఈ ఆపర్చునిటీలో ఉన్న స్పెషాలిటీ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్, అంటే కెరీర్ సెక్యూరిటీ ఉంటుంది. శాలరీ కూడా చాలా బాగుంది, నెలకు 55,000 రూపాయల వరకు వస్తుంది. ఇంకో మంచి విషయం ఏంటంటే మన హైదరాబాద్ ఆఫీస్లోనే పోస్టింగ్ దొరికే ఛాన్స్ ఉంది. ఇక క్వాలిఫికేషన్ విషయానికొస్తే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ల దగ్గర నుంచి ఇంటర్, డిగ్రీ చేసిన వాళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ చాలా పోస్టులకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు. ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్. అందరికీ అన్నీ క్లియర్గా అర్థమవ్వాలని ఈ నోటిఫికేషన్ని ఒక 5 భాగాలుగా విడగొట్టి చూద్దాం. ముందుగా అసలు ఈ STPI అవకాశమేంటి, తర్వాత ఏమేం పోస్టులున్నాయి, వాటికి కావాల్సిన అర్హతలేంటి, డేట్స్, ఫీజు వివరాలు, చివరిగా ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. సరే, ఫస్ట్ పాయింట్లోకి వెళ్దాం. అసలు ఈ STPI అంటే ఏంటి? ఈ సంస్థ గురించి కొంచెం తెలుసుకుంటే ఈ ఉద్యోగాల వాల్యూ ఏంటో మనకు బాగా అర్థమవుతుంది. భారత ప్రభుత్వంతో ఒక స్టేబుల్ కెరియర్కు ఇది ఎలా దారి చూపిస్తుందో చూద్దాం. సో ఈ STPI అనేది డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. మన మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది కదా, దాని కింద పనిచేసే ఒక సంస్థ అనమాట. అందుకే ఇక్కడ జాబ్ వస్తే అది పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. జాబ్ సెక్యూరిటీ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన పదం డైరెక్ట్ రిక్రూట్మెంట్. దీనర్థం ఏంటంటే సింపుల్గా ఒకే ఒక రాత పరీక్ష పెడతారు, అందులో సెలెక్ట్ అయితే చాలు, డైరెక్ట్గా పర్మనెంట్ గవర్నమెంట్ పోస్ట్ ఇచ్చేస్తారు. వేరే ఇంటర్వ్యూలు, ప్రాసెస్లు పెద్దగా ఉండవు. ఇది చాలా కీలకం. ఓకే, ఇప్పుడసలు ఏమేం పోస్టులు ఖాళీగా ఉన్నాయో చూద్దాం. ఎంట్రీ లెవెల్ నుంచి డిగ్రీ వాళ్ల వరకు ఎవరికి ఏ పోస్టు సూట్ అవుతుందో చూస్తే ఇది ఎంత మంచి అవకాశమో అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఫ్రెషర్స్కి అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్లకున్న మెయిన్ పోస్టులు ఇవి: ఆఫీస్ అటెండర్, మెంబర్ టెక్నికల్ సపోర్ట్ స్టాఫ్ అంటే MTSS, ఇంకా అసిస్టెంట్. వీటికి జీతాలు కూడా చూడండి, దాదాపు 35,000 నుంచి 55,000 వరకు ఉన్నాయి. ఏజ్ లిమిట్ కూడా 30-32 సంవత్సరాల వరకు ఇచ్చారు. ఇందులో చాలామందికి అందుబాటులో ఉండే పోస్ట్ ఏదైనా ఉందంటే అది ఆఫీస్ అటెండర్. ఎందుకంటే దీనికి కావలసిన క్వాలిఫికేషన్ జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఇది నిజంగా ఒక మంచి ఎంట్రీ పాయింట్. ఓకే, ఇప్పుడు కొన్ని మెయిన్ పోస్ట్కి కావలసిన క్వాలిఫికేషన్స్ ఏంటో ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాం. అప్పుడే క్లారిటీ వస్తుంది. ముందుగా అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్ట్. దీనికి ఏ డిగ్రీ చేసినా పర్లేదు, బీకామ్, BSc, BA ఏదైనా సరే. అండ్ నో ఎక్స్పీరియన్స్, ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ 32 ఏళ్ల వరకుంది. శాలరీ కూడా లెవెల్ 4 అంటే దాదాపుగా 50 నుంచి 55,000 వరకు ఉంటుంది. చాలా మంచి ప్యాకేజ్ ఇది. ఇక టెక్నికల్ సైడ్ చూస్తే మెంబర్ టెక్నికల్ సపోర్ట్ స్టాఫ్ అంటే MTSS పోస్ట్. దీనికి ఇంటర్లో సైన్స్ గ్రూప్ చదివిన వాళ్ళు అప్లై చేయొచ్చు, లేదా 10th తర్వాత ITIలో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ లాంటివి చేసిన వాళ్లకు కూడా అవకాశం ఉంది. దీనికి కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఏజ్ లిమిట్ 30 సంవత్సరాలు. ఓకే, అర్హతల గురించి చూశాం కదా. ఇప్పుడు చాలా ముఖ్యమైన 2 విషయాలు, అంటే ఎప్పట్లోగా అప్లై చేయాలి, ఫీజు ఎంత కట్టాలి అనే వివరాలు చూద్దాం. ఈ డెడ్లైన్స్ అస్సలు మిస్ కావద్దు. ఈ టైంలైన్ చూడండి, నవంబర్ 29న నోటిఫికేషన్ వచ్చింది. అప్లికేషన్స్ ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి. మనం అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 12. సో టైం దగ్గర పడుతోంది, గుర్తుపెట్టుకోండి. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఉంది. మహిళా అభ్యర్థులందరికీ ఫీజు లేదు. అలాగే SC, ST కేటగిరీ వాళ్లకు, దివ్యాంగులకు కూడా ఫీజు నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చారు. మరి ఫీజు ఎవరికి వర్తిస్తుంది అంటే జనరల్ ఇంకా OBC కేటగిరీ అభ్యర్థులకు. వాళ్లు నాన్ గ్రూప్ ఏ పోస్టులకు 500 రూపాయల ఫీజు చెల్లించాల్సుంటుంది. సరే, ఫైనల్గా అసలు ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో చూద్దాం. ప్రాసెస్ చాలా సింపుల్గా 2 స్టెప్స్లో ఉంటుంది. ప్రాసెస్ చాలా సింపుల్, 2 పార్ట్లుగా ఉంటుంది. పార్ట్ 1లో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ లాంటి బేసిక్ డీటెయిల్స్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదైపోయాక ఆ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్తో మళ్లీ లాగిన్ అయి మిగిలిన అప్లికేషన్ ఫామ్ని పార్ట్ 2లో ఫిల్ చేయాలి. అంతే. ఇక్కడొక చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది. ఈ పోస్టులకు రాత పరీక్ష సెంటర్లు ప్రస్తుతానికి బెంగళూరు ఇంకా ఢిల్లీలో ఉంటాయని ప్లాన్ చేశారు. సో అప్లై చేసే ముందు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవడం మంచిది. సో చూశారు కదా, పర్మనెంట్ జాబ్స్,
మంచి జీతాలు, 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు చాలా మందికి అవకాశాలు. మొత్తంగా చూస్తే ప్రభుత్వ రంగంలో కెరీర్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశం. మరి ఆలోచించండి, ఇది మీ నెక్స్ట్ కెరియర్ టర్నింగ్ పాయింట్ అవుతుందేమో.